ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటది. ఇందులో ఒకసారి ఎఫెక్ట్స్ మొత్తం చాలా పర్ఫెక్ట్‌గా బీజీఎంతో మ్యాచ్ వినండి. చేసినా టెలిగ్రామ్‌లో ఒకసారి పెడతాను. చాలా టెలిగ్రామ్‌లో బాగా చూడండి. నచ్చుతుంది. చాలా లేకపోతే బాగుంటదని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుకుంటున్నా నేను. అంటే ఎండింగ్‌లో మధ్యలో మాత్రం కొంచెం చాలా ఎఫెక్ట్ సార్లు అనేది మ్యూట్‌లో చేంజ్ పెట్టా. చేసినా దీనికి అందులో కాపీరైట్ మీకు క్లెయిమ్ ఏది వస్తే మళ్ళీ నచ్చితే అది కష్టం. పెట్టుకోవచ్చని. ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మీరు టెలిగ్రామ్‌లో చూడండి. చూడండి. నచ్చితే నచ్చితే చాలా చాలా అంటే హ్యాపీ. చాలా ఒక హ్యాపీ లైక్ నేను. చేయండి. సపోర్ట్ లాగా ఇంకోటి ఏందంటే ఉంటది. ఇందులో అసలు ఈ ఓకే. వీడియోలో ఇంకోటి నేను ఏందంటే ఫుల్ మాక్సిమం ప్రాజెక్ట్ లాగానే 95% ఇచ్చాను. చేసిన ఒక ఫోటో టెంప్లెట్ పెట్టుకోవడం లాగా మాత్రమే ఈ ఉంటది. విషయాల ఫోటోస్ గురించి రీప్లేస్ నేను పెట్టడమే మధ్యలో ఉంటది. చెప్తాను. మీకు చాలా యూజ్ ఓకే. వన్ అవ్వచ్చు. క్లిక్‌లో ముందు చేసుకుంటారు. ఒక వీడియోస్ టెంప్లేట్ చేసేటప్పుడు. లాగా అనుకోండి. కాబట్టి చూసి ఓకే. లైక్ చేయండి. కాబట్టి సపోర్ట్ వీడియో చేయండి. చూడండి. ఓకే. టైమ్ మీకు మాస్టర్ యాప్ ప్రీసెట్ కావాలంటే కూడా ఒకసారి చెప్తాను. కామెంట్ ట్రై చేయండి. చేస్తాను. తొందరగా కాబట్టి పెట్టడానికి ట్రై చూసి చేస్తా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ప్రాబ్లం అయితే అసలు ఉండదు ఇందులో. అసలు మీరు అసలు ఏం చేయాల్సిన అవసరమే లేదు అసలు. ఓన్లీ ఫొటోస్ పెట్టడం, రీప్లేస్ పెట్టడం, ఫొటోస్ పెట్టడం, రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. సంథింగ్ ఇందులో ఏదైనా ఎఫెక్ట్ కానీ ఎలాంటివి మీకు నచ్చకపోతే మీరు వేరే ఏదైనా ట్రై చేసుకోవచ్చు. మ్యాక్సిమం నచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను. చాలా బాగా కూడా వచ్చింది. నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ మీకు నచ్చితే చాలా హ్యాపీ. దానికంటే ఎక్కువ అయితే ఏం లేదు. ఓకే. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను. ఎలా యాడ్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను. వీడియో చూడండి తెలుస్తుంది మీకు. ఏదైనా కానీ కొత్త సబ్స్క్రైబర్ ఎవరైతే వస్తారో వాళ్ళ కోసమే నేను ఎక్కువ బాధపడతాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్తున్నా కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా వేలలో మెసేజ్‌లు వస్తుంటది. ఓకే. అవి మ్యాక్సిమం నార్మల్‌గానే వస్తుంటది. అంటే అసలు ఫాంట్ యూజ్ చేయకుండానే చూస్తుంటా నేను. చాలా చాలా అంటే చాలా మెసేజ్ చూసినా నేను. మీరు నమ్ముతారో లేదో కానీ చాలా చెప్తున్నా కదా! నిజంగా వేలలో ఇప్పటివరకు వేలలో మెసేజ్ చూసినా నేను. ఫాంట్ లేకుండా నార్మల్‌గా వీడియో చేస్తుంటారు. ఓకే. కొత్త సబ్స్క్రైబర్ ఎవరైనా రాని వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఒకటే మీరు 1 మినిట్, 2 మినిట్ వీడియోలోనే మీరు మొత్తం మిస్టేక్ అయితే అయిపోతది కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాని గురించి సోది వద్దు మనకు. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చాను. 100% ఫాంట్ యాడ్ చేసుకోండి మీరు. ఫస్టే యాడ్ చేసుకోవాలి. మీరు ప్రీసెట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత యాడ్ చేస్తే మళ్ళీ రాదు. కొన్ని సార్లు వస్తది. కొన్ని సార్లు రాదు. కాబట్టి ఫస్టే ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటే నైస్. ఓకే. ఇందులో ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ 2 ఫాంట్ ఇంతకుముందు యూజ్ చేసిన. ఉంటే చాలా హ్యాపీ. ఓకే. ఇప్పుడు మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. లేదు మీకు మధ్యలో కొన్ని నచ్చకపోతే మీరు మీకు నచ్చినట్టు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే పెడుతున్నాను. ఓకే. ఈ ఫోటో వచ్చింది. ఇందులో బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. కానీ దాంట్లో ఫ్లాష్ ఎఫెక్ట్ టైప్‌లో రావాలని అది పెట్టాను. నచ్చితే ఉంచండి. ఓకేనా. ప్రతి ఒక్క ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఉంటది. ఈ గ్రూప్స్ గురించి చాలా ఇంపార్టెంట్. అది చెప్తాను నేను. తర్వాత మీరు స్కిప్ చేసేయండి. ఓకేనా. గ్రూప్స్ అయితే కొన్నిసార్లు నాకైతే చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఈ గ్రూప్స్ దగ్గర నాకు చాలా ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ మీకు రాకుండా ఉండాలంటే కొంచెం చూడండి. ఈ గ్రూప్స్ అనేది ఒకటి మీరు ఫోటో రీప్లేస్ పెట్టిన తర్వాత ఒకటైతే కొంచెం ముందరికి రావడం, వెనక్కి జరగడం ఇలాంటివి జరుగుతుంటది. ఓకే. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు మీరు కొంచెం చూసుకోండి. ఇందులో చాలా చోట్ల గ్రూప్స్ ఉన్నాయి. ఒక 15, 20 గ్రూప్స్ ఉన్నాయి. 16 గ్రూప్స్ ఉన్నాయి అనుకుంటాను. అప్పుడే మీరు ఎగ్జాంపుల్‌గా ఈ కింది ఫోటోని సెలెక్ట్ చేశారు. ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి ఈ ఫోటో డిలీట్ చేసేయండి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఎక్కువ గమనించండి మీరు. నేను చెప్తాను. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఆ వీడియో కంటే ఎక్స్ట్రా పార్ట్ ఉండకుండా నాకు ఎంతైతే నచ్చుతుందో అంత పెట్టాను. ఇది కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ సరిగ్గా కనిపించదు మీకు. ఓకే. దీన్ని ఇలాగైతే పెట్టాను. ఓకే. ఈ పొజిషన్‌లో పెట్టాను నేను. చూడండి. పొజిషన్ సరిగ్గా కనిపించకపోతే ఫోటో చూసుకోండి మళ్ళీ ఇలా. ఓకే. ఈ ఫోటోని టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నా. టైల్స్ చాలా ఇంపార్టెంట్. మిర్రర్ ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో ఉందో ఇదే ఫోటోని కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఆ ఫోటో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మిగతా 3 గ్రూప్స్ ఉన్నాయి. సేమ్ ఫోటో రావాలి. సేమ్ టైప్‌లో రావాలి. కాబట్టి ఇంకో గ్రూప్ కూడా వచ్చేసి పేస్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఆ ఫోటోని కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదని కట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వద్దాం. ఓకే. మళ్ళీ ఇంకో గ్రూప్ చెప్తాను. ఈ 4 ఫోటోస్ గురించి చెప్తే మీరు మిగతా ఆటోమేటిక్‌గా చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఓకే. అదే ఫోటోని మీరు మళ్ళీ రీప్లేస్ పెట్టేటప్పుడు కొన్ని సార్లు చాలా ప్రాబ్లమ్ వస్తుంటది. కాబట్టి ఫోటోస్ ఇలా పెట్టండి. నేను ఇంతకుముందు పేస్ట్ స్టైల్ చేయండి. చాలా బాగుంటది. మళ్ళీ అవి ఏమవుతుందంటే మీరు రీప్లేస్ పెట్టేటప్పుడు ఆ ఫోటో అనేది ముందరికి రావడం, వెనక్కి జరగడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు చూడండి. ఫోటో కరెక్ట్‌గా సెట్ అయింది. ఓకేనా.
ఫోటో మీరు అక్కడనే బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ ఫోటో కొంచెం కిందకి వచ్చింది, అక్కడే ఇంకా బాగా మనం అడ్జస్ట్మెంట్ చేస్తే ఇంకా కొంచెం సెంటర్లో వచ్చేది ఫేస్ కట్ అనేది, అది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సేమ్ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి. కొన్నిసార్లు ఫోటో అనేది కొంచెం అడ్జస్ట్మెంట్లో బాగా రైట్ సైడ్ పోవడం కానీ లెఫ్ట్ సైడ్ పోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటుంది, కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఎండింగ్లో కూడా గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్స్ చాలా బాగున్నాయి, మీరు స్కిప్ చేయకండి. గ్రూప్స్ తోటి వీడియోకి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంతే, ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం గజిబిజిగా అనిపిస్తుంది మీకు, కాబట్టే నేను ఫుల్ ప్రాజెక్టే ఇచ్చాను. ఫొటోస్ మాత్రమే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, ఇంతకుముందు గ్రూప్ గురించి ప్రాబ్లం అయితే అలా ట్రై చేయండి. జై హింద్.